అందరికీ నమస్కారము. ఇంకా ఫిష్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఫిష్ పచ్చడి అయితే కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది. ఇంకా మనం ఆవకాయ పెట్టినట్టుగా మొత్తము అవే మసాలాలు కాకుండా ఇలా చేసుకుంటే ఎక్కువ పచ్చడి తినేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా మనం ఫిష్ కడిగిన తర్వాత వాటర్ లేకుండా మంచిగా ఆరనిచ్చేయాలి ఫిష్ను. ఆరిన తర్వాత మనం ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా వేపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని 2-3 వేసుకోవచ్చు. ఇంకా ఈ ఆయిల్ మళ్ళీ ఇదే పచ్చళ్ళలో పోస్తాం కాబట్టి తక్కువ ఆయిల్ తోటైతే నేను ఇలా ఒక్కొక్కటి వేయించేసాము. ముందు వేయగానే కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకోవాలి. స్టవ్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా పొంగుతాయి. తర్వాత చిన్నగా చేసుకోవాలి. ఈ లావు పీసులు మంచిగా ఎర్రగా వేగాలంటే చిన్న మంట పైన నిదానంగా లోపల వరకు పచ్చిగా లేకుండా, పచ్చిగా ఉంటే కొంచెం ఖరాబ్ అవుతుంది. అందుకనే చిన్న మంటతోటి ఇంత లావు పీసులను మనము ఇంకా ఎర్రగా అయ్యే వరకు వేంపేసుకోవాలి. ఇంకా పెద్ద మంట పెట్టినామంటే పైన మాడిపోతాయి, లోపల వేగవు, మంచిగా వేగదు, పచ్చి పచ్చిగా అంత పైన బాగా మాడిపోతాయి, తొందరగా పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఇలా మనం చిన్న మంట పెట్టి కాల్చినామంటే అసలు సంవత్సరం అయినా నిలువ ఉంటుంది. ఇలా నేను కొంచెం ఇదే ఆయిల్ మళ్ళీ పచ్చడిలోకి వాడుకోవచ్చు. ఇలా అన్ని పీసులు వేయించిన తర్వాత మనకు పచ్చడి పెట్టాలంటే తప్పనిసరి నిమ్మరసం అవసరం ఉంటుంది. మనకు వేయించి చేసుకున్న జీలకర్ర పౌడరు, ఇంకా గరం మసాలా, ఇంకా ఆవపొడి అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. ఆవపొడి వేసినామంటే ఇంకా ఈ ఫిష్ను దేనికి వాడుకోరాదు. మనం కర్రీస్కు ఇట్లా వాడడానికి పులుసు కూరలకు కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఇలా పెట్టింది అయితే మనం అప్పుడప్పుడు ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే కర్రీస్ కూడా వండుకోవచ్చు. వీటిని తీసి జీలకర్ర పొడిను మనము ఇంకా గరం మసాలా వేసినామంటే ఎలాంటి కర్రీ అయినా వండుకోవచ్చు, ఇలానే తినేయచ్చు. ఇంకా ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు ఈ పీసులను. ఇంక ఇదైతే మనం ఒక జాడి నిండా కూడా పెట్టుకోవచ్చు, మంచిగా పనిచేస్తుంది. ఇలా మనం తగ్గట్టుగా ఒక పీసుకు ఒక చిన్న స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం అయితే 2గా వేసుకోవాలి. సాల్ట్ కూడా 2గా వేసుకోవాలి. సాల్టు కారం 2 ఉంటేనే పచ్చడి నిలువ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క పీసు లెక్క ఎంబడి ఒక పీసుకు, ఇంత పెద్ద పీసుకు ఒక నిమ్మకాయ రసము, ఒక స్పూను మనకు సాల్టు, స్పూనున్నర కారము అయితే పడుతుంది. మంచిగా అవన్నీ వేసి కలుపుకోవాలి. ఫస్ట్ కలిపి అది మనం వేంపిన ఆయిల్ అదే పోసేసి మంచిగా ఆ పీసుల మీద ఉప్పు కారం కలిపిన తర్వాత ఆ పీసుల మీద అదే నూనె పోసి కలిపి మళ్ళీ ఈ నిమ్మరసం అంతా వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మసాలాలు రెడీగా లేకపోయినా కానీ ఇలా చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక 3-4 రోజుల వరకు అయినా టైం దొరకకపోతే. అల్లము ఫ్రెష్గా ఉండాలి, మసాలాలు ఫ్రెష్గా ఉండాలి. ముందు వేసినామంటే కొంచెం తేడా ఉంటుంది. మనం ఆ రోజే చేసేసుకోవాలి. అల్లమును మనకు జీలకర్ర పౌడరు, గరం మసాలా, ఇక ఆవపొడి అంటే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఉప్పు కారము నిమ్మరసము మనము వేంపిన నూనె పోసేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా తాలింపు చేసే ముందు అయితే పీసుల మీద జీలకర్ర పౌడర్ వేసాము. ఇంకా ఇలా తాలింపుకి అయితే గరం మసాలాలు, లవంగాలు 2, ఇలాచీలు, పట్ట, సాజీర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వేసి కొంచెము మనము అల్లం వేసుకోవాలి. అల్లము కొంచెం ఏంటంటే కొంచెం తేమ పోయే వరకు వేడైతే సరిపోతుంది. లేకుంటే స్టవ్ ఆఫ్ చేసి అయినా అల్లం వేసుకోవచ్చు. కొంచెం వేడి కావాలి, అల్లంలో తేమ అనేది పోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు తప్పనిసరి, గరం మసాలా ఒక స్పూన్ వేసి మనం చల్లారిన తర్వాత ఈ పీసుల మీద వేసేసి మనం కలిపామంటే మంచిగా కలిసిపోతుంది. ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు. ఇంకా ఇలా చేసేసుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇవి తీసుకొని మనకు నచ్చినప్పుడు కర్రీ కూడా వండుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ చేసి పెట్టుకున్నామంటే ఇలా ఈ పీసులు తీసుకొని కర్రీ కూడా వండుకోవచ్చు. లేకుంటే ఇలానే తినచ్చు. మనకు ఇవి పీసులు కలుపుతూ ఉంటేనైతే రసం చూడండి ఎలా వచ్చిందో. నిమ్మరసమును మనం వేంపిన నూనె పోసాం కదా, అంత చక్కగా ఉంటుంది. అసలు ఈ పీసులు ఇందులో ఊరి చాలా టేస్ట్ వస్తాయి. నిమ్మరసము, మనకు మసాలాలు ఏంటి జీలకర్ర పొడి ఒకటి, అల్లము, కరివేపాకు, గరం మసాలా అంతే.
ఇక ఆవు పొడి అంటే వేసుకోవచ్చు 2 స్పూన్లు, ఇంకా అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఆవు పొడి వేయలేదు, వేయచ్చు. ఈ పీసులకు 2 స్పూన్ల జీలకర్ర పొడి, 2 స్పూన్ల గరం మసాలా వేసాము. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. నిమ్మరసం పడ్డది కాబట్టి మనకు ఈ రసంలో ఊరుతూ ఉంటే టేస్ట్ వస్తూ ఉంటాయి పీసులు. మనకు ఆయిల్ను నిమ్మరసం గుజ్జు ఇంత వస్తుంది. మనము ఈ పీసులను పక్కకంటే తెలుస్తుంది మనకు గుజ్జు ఎంత వచ్చింది అనేది. ఇంత వస్తుంది నిమ్మరసమును మనం వేంపిన ఆయిల్. చాలా చాలా టేస్ట్ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.